హలో మామ! ఛానెల్‌లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏఎల్‌పి సీబీటీ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నమాట. ఆల్రెడీ సీబీటీ 1 అయిపోయి సీబీటీ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుని నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారన్నమాట. అన్న ఒక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పనేసి. ఇంకా రిజల్ట్స్ రాకపోయినా మీరు 2కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు చూడండి. అక్కడ ఓ మెట్టెక్కేసారన్నమాట. అలాగే ఉండాలి మైండ్ సెట్ అనేది ఎప్పుడునా. సో, ఈ వీడియో ఎక్కువ లాగ్ చేయకుండా మీకు షార్ట్ అండ్ సింపుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తానన్నమాట. పక్కా వర్కౌట్ అవుతది. సో, మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటదనమాట. పార్ట్ ఏ 100 మార్క్స్‌కి, పార్ట్ బి 75 మార్క్స్‌కి. ఎందుకు చెప్తున్నావు బ్రో అంటే, ఫ్లూక్‌లో సీబీటీ 1 పాస్ అయినోళ్ళు కూడా ఉంటారు గదా! వాడికి అర్థం కావాలనేసి చిన్న బ్రీఫ్ అనమాట. సో, పార్ట్ ఏలోండే మనకు కట్ ఆఫ్ తీస్తాడు. పార్ట్ బి 75 మార్క్స్‌కి 27 వచ్చి క్వాలిఫై అయితే చాలు. పార్ట్ ఏ మాత్రం కట్ ఆఫ్. కాంపిటీషన్ ఎంతుందో దాన్ని బీట్ చేయాలి. సో, ఈ పార్ట్ ఏలో యాప్టిట్యూడ్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉంటాయి. అండ్ ఇది కాకుండా నువ్వు పార్ట్ బిలో ట్రేడ్ ప్రిపేర్ అవ్వాలి అంతే. సో, ఈ 4 సబ్జెక్ట్సే పెట్టుకో. సో, ఈ ఏఎల్‌పి సీబీటీ 2 ప్రిపరేషన్‌కి కావాల్సినవి రెండే అన్నమాట. ఒకటి బుక్స్, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అంతే ఇవి చాలు. సో, వీటితోటే ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను ఈ వీడియోలో ఫుల్‌గా చూడండి. సో, ఫస్ట్ బుక్స్ అన్నమాట. ఏఎల్‌పి సీబీటీ 1కి, 2కి యూజ్ అయ్యే బుక్స్ అన్నిటి వీడియో నేను కలిపి నెక్స్ట్ వీడియో వదులుతాను. దీని తర్వాతే వస్తది మిస్ అవ్వద్దు. కొత్తగా ఇంకా ఏఎల్‌పి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా! మీకోసం ప్రిపరేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి ఛానెల్‌లో చూడండి. అండ్ ఏఎల్‌పీకి గాని, లేదా రైల్వేకి గాని ఏవి బుక్స్ చదవాలి అనేసి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఒకసారి చూడండి. బుక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను లింకు. కొనుక్కోండి. అండ్ ఓస్వాల్ అయితే మనకు 10% కూపన్ కోడ్ కూడా వస్తది. మను10 అని ఎంటర్ చేస్తే డిస్కౌంట్ స్ట్రెయిట్ అవే. సో, పర్చేస్ చేసుకోండి. యూజ్ అవుతాయి. సో, కొనుక్కోండి. ప్రిపరేషన్ మాత్రం ఎర్లీగా స్టార్ట్ చేయండి. సో, ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీకొస్తే మీరు అర్థమెటిక్ రీజనింగ్‌కి ఎంత టైం అయితే ఇస్తారో అంతే టైం బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కూడా ఇవ్వాలి. నేను ముందు వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అంతేగాని బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ థియరీ బిట్స్ ఉన్నాయని లైట్ తీసుకున్నారా మీకు జాబ్ పోతది. సో, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కాన్సంట్రేట్ చేయండి. సో, ఫస్ట్ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉన్నాయి కాబట్టి పార్ట్ బి అనేది ట్రేడ్. పార్ట్ బి అనేది 75 మార్క్స్‌కి. ఆన్ అన్ యావరేజ్‌గా 35+ స్కోర్ చేయడానికి చూడండి. మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. సో, 35+ ఎలా స్కోర్ చేయాలి అంటారా? మాక్ టెస్ట్ ఎక్కువ రాయండి. నేను పర్సనల్‌గా ఏం చెప్తానంటే ఇప్పుడున్న టైంలో థియరీ మొత్తం చదివితే పనవ్వదు. బిట్స్. ఎన్ని క్వెషన్స్ వీలైతే అన్ని క్వెషన్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటికిప్పుడు మళ్ళీ టాపిక్స్ అన్నీ చదువుతానంటే అసలు పనవ్వదు. మీకు ఆల్రెడీ వచ్చుంటే ఓకే. లేదు అంటే మాత్రం బిట్స్. వీలైనన్ని ఎక్కువ బిట్స్ కవర్ చేయడానికి చూడండి. అయిపోతాయి. రిపీటెడ్ బిట్స్‌లోనే మీకు చాలా ఆన్సర్స్ దొరికేస్తాయి. చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ప్లే లిస్ట్ చేస్తారు. మెకానికల్ డీజిల్‌కి సెపరేట్ ప్లే లిస్ట్, హీట్ ఇంజిన్‌కి సెపరేట్ ప్లే లిస్ట్, ఫిట్టర్‌కి సెపరేట్ ప్లే లిస్ట్. ఇలా సెపరేట్ ప్లే లిస్ట్‌లు ఉంటాయి. ఒక్క ఛానెల్ అని కాకుండా అన్ని ఛానెల్స్ కవర్ చేయండి. రోజుకి 10 వీడియోస్ అయినా చూడడానికి ట్రై చేయండి. ఒక్క రోజులో మీరు 100 క్వెషన్స్ కవర్ చేస్తే 1 మంత్‌లో ఎన్ని క్వెషన్స్ కవర్ చేయాలో మీరే ఆలోచించండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. 1 మంత్‌లో 3000 క్వెషన్స్ అవుతాయి. మాక్సిమం అందులోవే వస్తాయి. సో, పార్ట్ ఏలో యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి సేమ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీరు సీబీటీ 1కి ఎలాగైతే చేశారో సేమ్ అలాగే. తక్కువ మాత్రం చేయొద్దు. సో, ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో మెయిన్ కాన్సంట్రేట్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి ఇంజినీరింగ్ డ్రాయింగ్ అండ్ జనరల్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, యూనిట్స్ ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువొస్తాయి. వీటిల నుండి ఎక్కువ బిట్స్ కవర్ అవ్వచ్చు. ఇంకా సింపుల్ మెషిన్స్. ఫస్ట్ క్లాస్ లెవెల్, సెకండ్ క్లాస్ లెవెల్, థర్డ్ క్లాస్ లెవెల్ ఇలా ఉంటాయి. సో, ఇవన్నీ కాన్సంట్రేట్ చేయండి. ఇంకా ఎన్విరాన్మెంట్ అని చిన్న టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మనకు ఆల్రెడీ తెలిసిన బిట్సే ఉంటాయి. మీరు ఒక్కసారి అలా రివిజన్‌లా చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. మెయిన్ కాన్సంట్రేషన్ మాత్రం డ్రాయింగ్, జనరల్ ఫిజిక్స్, సింపుల్ మెషిన్స్ ఇలాంటిట్లి మీద పెట్టండి. ఒక డేలో నువ్వు 8 అవర్స్ చదివితే 4 అవర్స్, 2 అవర్స్ యాప్టిట్యూడ్‌కి, 2 అవర్స్ రీజనింగ్‌కి అంతే. ఇది మాత్రం తగ్గించక. సో, నెక్స్ట్ 4 అవర్స్‌లో 3 అవర్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. 3 అవర్స్ ఎందుకిచ్చామంటే ఇది కొంచెం కొత్తగా ఉంటదనమాట. అంటే మనకు తెలిసిన ఫిజిక్సే ఉంటది. అంటే 50 మార్క్స్ కాబట్టి సింపుల్‌గా స్కోర్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ తప్పులు చేయొచ్చనమాట. సో, అందుకే 3 అవర్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇచ్చాను. ఇంకో 1 అవర్ ట్రేడ్. ఒక 8 అవర్స్ ప్యాటర్నే పెట్టుకో. ఎక్కువ కాదు. 8 అవర్స్ చాలు. ఇంకా నీకు టైం దొరికితే నువ్వు మాక్ టెస్ట్ రాయాలి. ప్రిపరేషన్ కాకుండా నువ్వు మాక్ టెస్ట్. సో, అదే నువ్వు గాని ఫుల్ టైమ్ ప్రిపేర్ అవుతున్నవాడు కాకపోతే లేదా జాబ్ చేస్తూ గాని, లేదా గ్రాడ్యుయేషన్ చేస్తూ గాని ప్రిపేర్ అవుతున్న వాడివి అయితే నీకు యూజ్ అయ్యేది ఏంటి అంటే ఒక 4 అవర్స్ కేటాయించు. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. 1 అవర్ యాప్టిట్యూడ్, 1 అవర్ రీజనింగ్, 1 అవర్ ట్రేడ్, 1 అవర్ బీఎస్సీ అంతే. అండ్ మాక్ టెస్ట్స్ నీకు
ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు రాసుకో. అండ్ మీకు ఉపయోగపడే యూస్ఫుల్ టిప్ ఏంటంటే గన్ షాట్ వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే నీకు ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోసమే ఒక 8 అవర్స్ క్లాస్ గాని, లేదా ఒక 10 అవర్స్ క్లాస్ గాని, మ్యారథాన్ క్లాసెస్ ప్రిపేర్ చేసి ఉంచుతారనమాట. తెలుగులో ఎవరు ఎక్కువ చేయరు. సో, హిందీ ఛానెల్స్ ఉంటాయి. వాడేంటంటే ఒక రోజు కూర్చొని ఒక 100 బిట్స్ లైన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారంట నాన్ స్టాప్. నువ్వు చూస్తే నీకు ఒక్క వీడియోలోనే నీకు 100 బిట్స్ కవర్ అయిపోతే, వాటిలో ఎక్స్‌ప్లనేషన్ కూడా కవర్ అవుద్ది. అండ్ వాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కాబట్టి ఆప్షన్స్‌తో పాటు ఇంకా వేరే బిట్లు కూడా కవర్ అవుతాయన్నమాట. అంటే ఆ గన్ షాట్ వీడియోస్ మ్యారథాన్ సెషన్స్ ఎలా ఉంటాయంటే, నీకు ఒక బిట్టు దాని ఎక్స్‌ప్లనేషన్ చెప్పాక వాడు అలాగుండడు. సో, దాని నుండి కొంచెం బేసిక్ టాపిక్ చెప్తాడన్నమాట. సో, అలా మధ్య మధ్యలో టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏమొచ్చాయి అవి కూడా చెప్తూ వెళ్ళిపోతా ఉంటారన్నమాట. సో, హిందీ రాలేని వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. హిందీ రాలేని వాళ్ళు ఏం జేయాలి అంటే, మీరు టాపిక్ వైస్ ఇంగ్లీష్‌లోనే సెర్చ్ చేసుకోండి. అంటే టాపిక్ అంటే సపోజ్ ఇంజినీరింగ్ డ్రాయింగ్ ఫర్ ఏఎల్‌పి అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. ఇంగ్లీష్‌లో ఉన్నవి టక టక ఒక 2, 3 వీడియోస్ చూసేసుకోండి. కానీ హిందీ వచ్చు, అర్థం అవుద్ది. లేదా వాడు ఏం చెప్తున్నాడో అర్థం కాకపోయినా అక్కడ చూస్తే నేను అర్థం చేసుకోగలను అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ గన్ షాట్ వీడియోస్ చాలా బెటర్ అన్నమాట. సో, స్పెసిఫిక్ ఛానెల్ చెప్పను. ఎందుకంటే చాలా మంది చేస్తారు. ఒక వీడియో చూడొద్దు. అన్ని గన్ షాట్ వీడియోస్ చూడండి. అట్‌లీస్ట్ నువ్వు వాళ్ళ వీడియో మొత్తం నీకు అర్థం కాదు అనుకున్నా సరే, ఆ బిట్స్ అయినా నోట్ చేసుకుంటూ ఉండు. వాడేం చెప్తున్నాడు, ఎలాగా దానికి ఆన్సర్ ఏంటి అనేది నోట్ చేసుకుంటూ ఉన్నా సరే నీకు చాలా బిట్స్ కవర్ అవుతాయి. యాప్టిట్యూడ్‌కి, రీజనింగ్‌కి మాత్రం ఇది అవ్వదు. మాక్ టెస్ట్‌తో నువ్వు స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు పేపర్ అనాలిసిస్‌లు చేసుకోవాలి. సో, అలా. అందుకే సీబీటీ 1 లాగే ప్రిపేర్ అవ్వు అని చెప్తున్నాను. సో, దీంతో పాటు నువ్వు మాక్ టెస్ట్స్ అన్నమాట. గన్ షాట్ వీడియోస్ అవ్వాలి. నీకు మాక్ టెస్ట్స్ అవ్వాలి. అండ్ బుక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా! ఆ బుక్ నువ్వు ఒకటి కొనుక్కొని ఆ బుక్ మొత్తం అవగొట్టేయాలన్నమాట. ఇంతే. ఇలా ప్రిపేర్ అయితే నీకు పార్ట్ ఏలో స్కోర్ చేయడానికి ఎక్కువుంటది. సో, ఎన్ని ఎక్కువ బిట్స్ కవర్ అయితే అన్ని ఏసేసుకొని ఉంచుకోండి. అవి నోట్ చేసుకోండి. అండ్ రాసుకొని అవి ఎవ్రీ వీక్ మీరు రివిజన్ చేయాలన్నమాట. ఈ వీక్ ఎన్ని బిట్స్ రాసావు? ఈ వీక్ ఒక 100 బిట్స్ కవర్ చేసావు అంటే అయి ఒకరోజు రివిజన్‌కి పెట్టుకో. సో, ఇదన్నమాట ప్లాను. ట్రై చేయండి. అండ్ సో, అంతే ఈ వీడియోకి. నచ్చిందా? లైక్ కొట్టడం మర్చిపోకు. సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుందిగా మనోజ్ జర్నీ. పో. సైనింగ్ ఆఫ్.